లక్ష్మీ శ్రీనివాస జ్యువెలర్స్ ప్రథమ వార్షికోత్సవ ఆఫర్ 5 గ్రాముల పైన బంగారం కొంటే 6 నుంచి 11% తరకు తగ్గింపు మరియు నో మేకింగ్ చార్జెస్. అమ్మా నాకు 2 రోజులు అవుతుందమ్మా, ఆకలి అవుతుంది. 2 రోజుల నుంచి ఎవరు రాలేదు. అమ్మ మా కోసం ఒక ఆశ్రమం పెట్టండి, మేము వచ్చి మీతోనే ఉంటాము. మీరు పెట్టే ఈ ముద్ద ఏదో అక్కడే పెట్టండి, తినేసి ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపాలనేది ఒక ఆలోచన వచ్చింది. అది అట్లనే స్టార్ట్ అయింది. అన్నం కోసం ఒక ముద్ద తినే అన్నం కోసం ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్నాడు మహానుభావుడు. ఆ మహానుభావుడు చెప్పిన మాటలను నిజం చేస్తున్నారు ఖమ్మం నగరానికి చెందిన ఆర్ఎస్ ఫౌండేషన్ నిర్వాహకురాలు రేష్మ. ఆకలితో ఉన్న వారిని అర్ధరాత్రి అపరాత్రి తేడా లేకుండా పలకరిస్తూ వారి కడుపు నింపుతున్నారు రేష్మ. రేష్మ చేస్తున్న ఈ చిరు సాయం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటా ఉంది. ప్రస్తుతం మనతో రేష్మ ఉన్నారు. ఆమెకి ఈ ఆలోచన ఎలా వచ్చింది, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. రేష్మ గారు నమస్తే అండి. ఇప్పుడు మీరు ఈ ఆకలితో ఉన్న వారికి పగలు రాత్రి వెళ్ళి భోజనాలు వడ్డిస్తా ఉంటారు. అసలు ఏంటి మీకు ఎందుకు వచ్చింది ఆలోచన? సహాయం చేయాలనేది చాలా ఇష్టం అండి. హెల్పింగ్ నేచర్, ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నింపాలనేది ఒక ఆలోచన వచ్చింది. అది అట్లనే స్టార్ట్ అయింది. ఓకే, ఎప్పటి నుంచి మీకు అంటే జనరల్ గా మిడ్ నైట్ వెళ్ళి మీరు భోజనాలు వడ్డిస్తూ ఉంటారు, మీరు వండి వడ్డిస్తూ ఉంటారా, లేకపోతే మీకు ఇదంతా ఎక్కడ కలెక్ట్ చేసుకుంటూ ఉంటారు? ఈ కాన్సెప్ట్ ఏంటి అసలు? అంటే నేను ఈవెంట్స్కి వెళ్తాను, వెడ్డింగ్ ప్లానర్. ఈవెంట్కి వెళ్ళినప్పుడు ఫుడ్ మిగులుతుంది. మిగిలిన ఫుడ్ వేస్ట్ అవ్వకుండా నేను ఇలా తీసుకెళ్లి రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, ఇట్లా అనాథుల, భాగ్యుల, వృద్ధులు వీళ్ళన్న వాళ్ళందరికీ నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ ఆర్ఎస్ ఫౌండేషన్ యొక్క యాక్టివిటీస్ ఎలా ఉంటాయి? మీరు ఈ ఫౌండేషన్ పెట్టి చేస్తున్నా అని చెప్తున్నారు కదా, ఏంటి అసలు ఆర్ఎస్ ఫౌండేషన్ అంటే ఏంటి? దీని యొక్క రెగ్యులర్ యాక్టివిటీస్ ఏంటి? ఆర్ఎస్ ఫౌండేషన్ అంటే రెస్పాన్సిబిలిటీ సర్వీస్ అండి. నేను రెస్పాన్సిబిలిటీగా చేయాలనుకున్నాను సర్వీస్ సమాజానికి. ఇంకా యాక్టివిటీస్ అంటే ఫస్ట్ ఫుడ్ డిస్ట్రిబ్యూట్ నుంచి స్టార్ట్ చేశాను కదా, కొంచెం ముందుగా ఇంకా చాలా యాక్టివిటీస్ చేయాలని నా కోరిక. మెడికల్ క్యాంప్, పేదవాళ్ళకి మెడికల్ క్యాంప్ కానీ, ఇంకా చిన్న హెల్ప్ సహాయం, బుక్స్ పంపిణీ చేయడం పిల్లలకి, ఇలాంటివి చిన్న సహాయం చేయాలని ఉంది. కానీ కొంచెం మనకి సహకారం అనేది ఇంకా కావాలి. కొంచెం పెద్దవాళ్ళు ఎవరైనా సహకరిస్తే ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నాను. నేను మీద ఒక వీడియో చూశాను, మీరు మిడ్ నైట్ వెళ్ళిపోయి అర్ధరాత్రి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర ఉండే వాళ్ళకి భోజనాలు వడ్డిస్తా ఉన్నారు. మీరు ఒక ఉమెన్ గా ఉన్నారు, ఇట్లా మిడ్ నైట్ వెళ్ళడానికి అట్లా చేయడానికి చాలా డేర్ కావాలి కదా, ఎట్లా అనిపిస్తా ఉంటది మీరు చేస్తా ఉంటే? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కొంచెం ధైర్యం ఎక్కువగానే ఉంటా. నాకు డ్రైవింగ్ వచ్చు. సో ఫస్ట్ నాకు అదొక ప్రాబ్లం లేదు. పక్కన మా కిడ్స్ ఉంటారు, మా హస్బెండ్ ఉంటారు. వీళ్ళు కూడా ఎవరు లేనప్పుడు నాకు పక్కన తోడుగా వర్కర్స్ ఉంటారు. ఎవరు లేకుండా అయితే ఎప్పుడు బయటకు రాలేదు. ఎవరినో ఒకరిని వెంట పెట్టుకొని వస్తాను. నైట్ టైం అయితే, డే టైం అయితే నేను సింగిల్ గా అయినా, ఈ రోజు కూడా స్టిల్ ఈ రోజు మార్నింగ్ మీరు కాల్ చేసినప్పుడు నేను ఒంటరిగానే చేసి వచ్చాను. ఎవరో వస్తారు ఏదో చేస్తారని అయితే ఆగను. ఖచ్చితంగా నేను సింగిల్ గా చేయగలిగే పని ఏదైనా ఉంటే ఖచ్చితంగా చేసేస్తాను. ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి సింగిల్ గా కూడా వెళ్తా అప్పుడప్పుడు. మీరు ఇప్పుడు నైట్ వెళ్ళి అక్కడ వాళ్ళు పడుకుంటారు రైల్వే స్టేషన్ దగ్గర, వాళ్ళకి భోజనం పెడతా ఉన్నారు కదా, ఆ టైంలో వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంటుంది? మీరు లిటరల్ గా ఎక్స్పీరియన్స్ ఏంలా ఉంటుంది మీకు? ఇంకా నేను మార్నింగ్ వెళ్ళినప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక అమ్మ అన్నది, అమ్మ నాకు 2 రోజులు అవుతుందమ్మా, ఆకలి అవుతుంది. 2 రోజుల నుంచి ఎవరు రాలేదు అని అంటే, యాక్చువల్ గా నేనేమో ఈవెంట్స్ లో మిగిలిన ఫుడ్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇలా ఒకరు ఇద్దరు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు ఉంటారు కదా, తెలిసిన వాళ్ళు, వాళ్ళ మిత్రులు ఎవరైనా సహాయం చేసినప్పుడు ఆ మనీతోనే నేను ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. మధ్యలో అప్పుడప్పుడు ఒక్కో రోజు మిస్ అవుతూ ఉంటుంది. అది ఆ టైంలో తను పాపం, అమ్మ నాకు ఆకలి అవుతుంది, 2 రోజులు అవుతుంది నేను తినక అన్నప్పుడు మార్నింగ్ చాలా నాకు ఈ రోజు షూట్ చేయడం జరిగింది వీడియో. తను చెప్పింది, నేను రోజు వస్తానమ్మా నీకోసమే అంటే. తను హ్యాపీగా ఫీల్ అయింది. అంటే ఒక అమ్మ ఒక్క పూట అన్నం కోసం, ఒక ముద్ద తినే అన్నం కోసం ప్రపంచాన్ని జయించిన ఫీల్ అయింది. మీరు ఓన్లీ ఖమ్మంలోనే చేస్తా ఉంటారా ఈ యాక్టివిటీ? ఇంకెక్కడన్నా ఏరే ప్లేసెస్ లో కూడా చేస్తా ఉంటారా? వెళ్తాను బయటికి, కొన్నిసార్లు వెళ్ళినప్పుడు సౌకర్యంగా ఉన్నప్పుడు చేస్తాను. తర్వాత మళ్ళీ ఎక్కువగా లోకల్లోనే నాకు టైం సరిపోతుంది. ఇంకా నాకు మామూలుగా నాతోని వచ్చే వర్క్ చేయడానికి వస్తారు కదా, డిస్ట్రిబ్యూట్ చేయడానికి వచ్చిన వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు మాత్రం నాన్ లోకల్ కూడా వెళ్తాము. సింగిల్ గా ఉన్నప్పుడు మాత్రం లోకల్లో ఎక్కువ ట్రై చేస్తాను. ఫైనల్ చెప్పండి, అసలు మీ అంతిమ లక్ష్యం ఏంటి? మీరు ఈ చారిటీస్ ఎట్లా ఎక్స్టెండ్ చేద్దాం అనుకుంటున్నారు? ఇంకా మీ ఆలోచన ఎలా ఉన్నాయి? అంటే నేను బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళందరూ అంటారు కదా, అనాథులు, పెద్దవాళ్ళు, వీళ్ళందరూ, అమ్మ మేము ఉండడానికి మాకు ఒక నీడ, గూడు అలాంటివి అంటుంటారు. వాళ్ళు అనిపిస్తుంది నేను వెళ్ళి ఒక ముద్ద అన్నం పెట్టేసి వస్తుందనే కానీ వీళ్ళకి నేను ఎలాంటి సౌకర్యం, వీళ్ళకి ఒక అకామిడేషన్ ఇవ్వలేకపోతుందని బాధ అనిపిస్తుంది. చాలా మంది వాళ్ళందరూ నన్ను అడగడం జరుగుతుంది, అమ్మ మా కోసం ఒక ఆశ్రమం పెట్టండి, మేము వచ్చి మీతోనే ఉంటాము. మీరు పెట్టే ఈ ముద్ద ఏదో అక్కడే పెట్టండి, తినేసి హాయిగా మీరు ఏ పని చెప్పినా మేము చేస్తాము, మీకోసం మేము ఏదైనా చేస్తాం అనే మాట ఉంటుంది చూడండి. దానికి నేను బాగా రియాక్ట్ అయ్యాను. కానీ నాకు ఆశ్రమం పెట్టాలనే
ఆలోచన వచ్చింది, కానీ దానికి మీకు తెలుసు కదా చాలా పెద్ద సహకారం కావాలి మనకి, గవర్నమెంట్ గానీ పెద్దవాళ్ళు గానీ. సో వాళ్ళందరూ ఏమైనా ముందుకు వచ్చి నేను ఆశ్రమం పెట్టడానికి వాళ్ళు ఏమైనా సహకారం చేస్తే నేను ఖచ్చితంగా ముందుంటాను. రైట్. మొత్తం మీద ఫంక్షన్ హాల్స్ లో, ఈవెంట్స్ లో జరిగే కార్యక్రమాల్లో లంచ్, డిన్నర్ ఏర్పాటు చేసిన సందర్భంలో మిగిలిపోయే ఆహారాన్ని వృధా కానికుండా ఆర్ఎస్ ఫౌండేషన్ ద్వారా రేష్మ గారు తన టీం ద్వారా కలెక్ట్ చేసుకుని ఎక్కడైతే నిజమైన అన్నార్థులు ఉంటారో, ఆకలి తలమటించేవారు ఉంటారో వారికి పగలు రాత్రి తేడా లేకుండా వెళ్లి వడ్డిస్తా ఉంటారు. అదే సందర్భంలో వారికి అండగా నిలిచే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రేష్మ చేస్తున్న ఈ చిరు ప్రయత్నం మరింత విజయవంతం కావాలని, ఆమె అనుకున్న లక్ష్యాన్ని సాధించి ఆశ్రమం పెట్టి అన్నార్థులకు, ఆపదలో ఉన్న వారికి, అనాథలకి సహాయం అందించాలని కూడా సుమన్ టీవీ కోరుకుంటా ఉంది.